పిన్నెల్లి వీడియోపై ఈసీ సంచలన ప్రకటన అంశంపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. వైరల్ అవుతున్న వీడియో ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని సీఈఓ ప్రకటించారంటే పోలీసులు, అధికారులు తెలుగుదేశంతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందంటూ ట్వీట్ చేశారు అంబటి. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఫాల్స్ వీడియో విడుదల చేసిన నారా లోకేష్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలింగ్ రోజున ఆ తర్వాత కూడా విధ్వంసం జరగడానికి కారణం అధికారుల వైఫల్యమేనని వైఎస్ఆర్సీపీ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాల తప్పుడు ఫిర్యాదులతో అధికారులను మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగాయని వైఎస్ఆర్సీపీ అంటోంది. ఇప్పుడు టీడీపీ రిగ్గింగ్కి పాల్పడినా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారని, పచ్చనేతలకు కొమ్ము కాశారని వైఎస్ఆర్సీపీ ఆధారాలతో సహా చెబుతోంది. ఇప్పుడు సీఈఓ ప్రమేయం లేకుండా కేవలం టీడీపీ నేతలకు అనుకూలంగా ఉన్న వీడియోలు మాత్రమే బయటకు రావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న 2 వీడియోలు పరిశీలిస్తే అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటర్లపై దాడి చేసిన వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, దాని వెనుకున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు సజ్జల. ఈ నెల 13న ఘటన జరిగితే 21వ తేదీన వీడియో ఎందుకు బయటకొచ్చిందని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ఫిర్యాదు చేశారు, సీఈఓ ఆఫీస్ ఆ ఫుటేజ్ ని చూడలేదా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఘటనలో స్వయంగా ఎమ్మెల్యే ఉంటే గోప్యత ఎందుకు ప్రదర్శించారని, ఇన్నాళ్లు టీడీపీ వాళ్లు గుర్తించలేదా అని ప్రశ్నించారు సజ్జల. మిగిలిన వీడియో ఏమైంది, అందులో ఎవరున్నారు, ఎవరి ప్రమేయం ఉంది అని నిలదీశారు సజ్జల.